హలో, దిస్ ఈజ్ ఆశ. ఐ స్పీకింగ్ టు మిస్టర్ రవి? హలో, నేను ఆశ. నేను మాట్లాడుతున్నది మిస్టర్ రవితోనేనా? సో ఎవరైనా మనం తెలియని వాళ్ళకి ఫోన్ చేసి మనం మాట్లాడాల్సిన వాళ్ళు వారా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మొదటి ఈ సెంటెన్స్ అడిగితే బాగుంటుంది. సో ఎవరినైనా ఒక్క నిమిషం లైన్లో ఉండండి అని మనం తెలుగులో ఎలా అడుగుతామో ఇంగ్లీష్లో అడగడానికి కుడ్ యూ ప్లీజ్ హోల్డ్ అన్ ఎ మినిట్ అంటాం, లేదా ప్లీజ్ హోల్డ్ ఆన్ అన్నా సరిపోతుంది. 1 moment ప్లీజ్ అని కూడా చెప్పచ్చు. జస్ట్ హ్యాంగ్ ఆన్ అని కూడా అనొచ్చు. షీ ఈజ్ ఆన్ ద ఫోన్ విత్ హర్ బాస్. ఆమె ఫోన్లో తన బాస్తో మాట్లాడుతోంది. యాక్చువల్గా ఇది మనం తెలుగులో చెప్పాలనుకుంటే ఇన్ ద ఫోన్ అంటాం, ఫోన్లో అనే అంటాం కాబట్టి. కానీ అదే ఇంగ్లీష్ అయితే ఆన్ ద ఫోన్ అనాలి. యువర్ ఫోన్ ఈజ్ రింగింగ్. సో నీ ఫోన్ మోగుతోని చూడు అని చెప్తాం మనం పక్కన వాళ్ళకి. సో అది ఈ సెంటెన్స్. ఇట్ ర్యాంగ్ ట్వైస్. ఇట్ ఆల్రెడీ ర్యాంగ్ సో మెనీ టైమ్స్. దీని అర్థం ఏంటంటే ఇప్పటికే చాలాసార్లు మోగింది, లేదా 2 సార్లు. ట్వైస్ అంటే 2 సార్లు మోగింది. వై ఆర్ యూ నాట్ పికింగ్ అప్? పికప్ అంటే ఫోన్ తీసుకుని ఆన్సర్ చెయ్యి అని చెప్పడం అంట. వై డోంట్ యూ ఆన్సర్ యువర్ ఫోన్ అని కూడా అనొచ్చు. సో రింగింగ్ అన్నది ఫోన్ మోగడం గురించి. తర్వాత మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేది మనకి క్లియర్గా గట్టిగా వినిపించినప్పుడు మనం చెప్పాల్సిన ఒక సెంటెన్స్ ఏంటంటే స్పీకప్, ఐ కాంట్ హియర్. ప్లీజ్ స్పీకప్ అంటే గట్టిగా మాట్లాడండి, వినిపించడం లేదు అని చెప్పడానికి మనం ఇలా అనొచ్చు అనమాట. లేదంటే ఇట్ ఈస్ నాట్ ఆడిబుల్ అలా కూడా అనొచ్చు. ఒక్కొక్కసారి ఎవరైనా మనల్ని ఫోన్ చేసి తను ఉందా అని అడుగుతారు. ఎవరినైనా మన ఇంటి వాళ్ళ పక్కన వాళ్ళని అడుగుతారు ఉందా అని. అప్పుడు మనం పొలైట్గా చెప్పాల్సిన ఒక పద్ధతి ఏంటంటే ఐఎమ్ అఫ్రైడ్ షీ ఇజంట్ అవైలబుల్. ఐఎమ్ అఫ్రైడ్ అంటే సారీ అని అర్థం, ఏమనుకోకండి అని అర్థం. ఆమె ఇక్కడ లేదు, షీ ఇజంట్ అవైలబుల్ అని అంటే సరిపోతుంది. డోంట్ హ్యాంగ్ అప్. ఫోన్ పెట్టేయకండి. ఒక్కోసారి మనం చెప్పేది పూర్తి అవ్వకుండా అవతల వాళ్ళు ఫోన్ పెట్టేస్తూ ఉంటే మనం ఈ మాట అంటుంటాం, ఫోన్ పెట్టేయకండి అని. సో హ్యాంగ్ ఆన్ అంటే కొంచెం సేపు ఆగండి, వెయిట్ చేయండి అని అర్థం. హ్యాంగ్ అప్ అంటే ఫోన్ని డిస్కనెక్ట్ చేయండి అని అర్థం అనమాట. ఇది కూడా మనం అప్పుడప్పుడు క్యాజువల్గా ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా చెప్పే ఒక సెంటెన్స్ కదా. ఐ జస్ట్ కాల్ టు సే హాయ్, ఐ జస్ట్ కాల్ టు సే హలో. ఏం పర్పస్ లేని కాల్ అంతే, ఊరికే పలకరిద్దామని. సో దాన్ని మనం తెలుగులో ఏమంటుంటాం, ఊరికే చేశాను పలకరిద్దామని అంటుంటాం. సో అలా ఇంగ్లీష్లో అయితే ఐ జస్ట్ కాల్ టు సే హాయ్ లేదా హలో అనొచ్చు. ఒక్కోసారి మనం కాల్ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకో కాల్ వస్తుంటుంది. సో ఇది మనం చెప్పకుండా పెట్టేస్తే చాలా రూడ్గా ఉంటుంది కదా. సో మనం అప్పుడు వాళ్ళతో ఏమనాలి, ఐ హ్యావ్ అనదర్ కాల్ కమింగ్, కెన్ ఐ కాల్ యూ బ్యాక్? నాకు ఇంకొక కాల్ వస్తుంది, మళ్ళీ చేయనా అని అడగాలి. ఒక్కోసారి ఫోన్లో మనకి వాళ్ళు ఫోన్ నంబర్ చెప్తూ ఉంటారు, లేదా ఇంకొకటి ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. అది మనం నోట్ చేసుకుంటూ ఉంటాం. మధ్యలో వినిపించకుండా పోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం ఏమంటుంటాం, మళ్ళీ ఇంకోసారి చెప్తారా అని అడుగుతాం కదా. దానికోసం ఇంగ్లీష్లో ఎలా అనాలి, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్? మళ్ళీ చెప్పండి అని అర్థం అనమాట. దయచేసి ఇంకోసారి చెప్తారా అని అర్థం. ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటే వాయిస్ బ్రేక్ అవ్వడం, లేదా అసలు ఏం వినిపించకపోవడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది సిగ్నల్ సరిగా లేదని. సో మనం తెలుగులో అయితే కనెక్షన్ సరిగా లేనట్టుంది అని అంటుంటాం కదా. సో ఆ మాటకు మనం అవతల వాళ్ళతో ఏమనాలి, ఐ థింక్ వీ హ్యావ్ ఏ బ్యాడ్ కనెక్షన్. ఒక సింపుల్ ఫ్రేజ్, నీ మాటలు సరిగా వినిపించడం లేదు అనడానికి ఏమంటాం, యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్. ఒక తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే ఎవరండి మాట్లాడేది అని అంటాం కదా. సో దానికోసం మనం ఇంగ్లీష్లో ఏమనాలంటే మే ఐ నో హూ దిస్ ఈజ్, లేదంటే మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్ అని అంటే సరిపోతుంది. సో ఎప్పుడైనా ఒక తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చి వాళ్ళు ఇంకొకరిని ఎవరినో పొరపాటున మాట్లాడబోయి మనకు చేసినప్పుడు ఏమంటాం తెలుగులో, రాంగ్ నంబర్ అండి అనేస్తాం కదా. అదే ఇంగ్లీష్లో ఏమనాలి, సారీ యూ కాల్డ్ ద రాంగ్ నంబర్ అనొచ్చు, లేదా యూ హ్యావ్ గాట్ ద రాంగ్ నంబర్, లేదంటే యూ హ్యావ్ డయల్డ్ ద రాంగ్ నంబర్ అని మర్యాదగా చెప్పాలి.